తీసుకుంటున్న శాలరీకి న్యాయం చేయాలి, బాధ్యతగా విధులు నిర్వహించండి, లేదంటే బదిలీలపై వెళ్లిపోండి. గతంలో మీరు ఎలా ఉన్నారో తనకు అనవసరం. తన హయాంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదు అంటూ ఆకస్మిక తనిఖీలతో అధికారులను హడలెత్తిస్తున్నారో ఎమ్మెల్యే. ఇకపై నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యమంటున్న ఎవరా ఎమ్మెల్యే? ఏమిటా కథ? వాచ్ ది స్టోరీ. ఆసియా ఖండంలోనే అత్యధిక రైస్ మిల్ ఇండస్ట్రీల్లో ఒకటిగా పేరుగాంచిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు ఎమ్మెల్యే ఆయన. మున్సిపల్ కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బత్తుల లక్ష్మారెడ్డి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం. ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాకముందు నుంచే బిఎల్ఆర్ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలకు అవసరమైన పలు కార్యక్రమాలు చేపట్టి వారందరికీ చేరువయ్యారు. ఇక గత ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మారెడ్డి పాలనలో తనదైన ముద్ర వేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. పదవి చేపట్టిన నాటి నుండే తాను తన మిర్యాలగూడ అంటూ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి పేదవారికి మెరుగైన విద్య, వైద్యం, పారిశుధ్యం అందించేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాల్లో ఆకస్మికంగా తనిఖీ చేస్తూ అక్కడ ఉన్న సమస్యలను గుర్తిస్తూ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక సిబ్బంది నిర్లక్ష్యంపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తూ రోగుల ఇబ్బందులను తెలుసుకోవడంతో పాటు వైద్యుల, సిబ్బంది నిర్లక్ష్యం పట్ల తనదైన శైలిలో వార్నింగ్ ఇస్తున్నారట. మున్సిపాలిటీ కార్యాలయం అధికారులు, సిబ్బంది పనితీరులో వినూత్నమైన మార్పులకు ఎమ్మెల్యే బిఎల్ఆర్ శ్రీకారం చుట్టారు. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో పారిశుధ్య పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ పట్టణంలోని 46 వార్డులను ప్రక్షాళన చేశారు. పోలీసు అధికారులతో నిరంతరం సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి మిర్యాలగూడలో గంజాయి బ్యాచ్లకు చెక్ పెట్టారు. ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అక్రమ దందాలు, అసాంఘిక కార్యక్రమాలను ఉక్కుపాదంతో అణచివేసేలా చూడాలని పోలీసులను కోరారు. అర్ధరాత్రి కాలినడకన మిర్యాలగూడ బస్ డిపోతో పాటుగా వివిధ కాలనీల్లో కలియ తిరుగుతున్నారు. ఊరికే పబ్లిసిటీ కోసం కాకుండా అక్కడ నెలకొన్న సమస్యలు తీర్చాలంటూ అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు మార్కెట్లో తిరుగుతూ ప్లాస్టిక్ కవర్ల విక్రయం తగ్గించాలంటూ వ్యాపారులను కోరారు. నిషేధం కట్టుదిట్టంగా అమలు చేయాలంటూ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సమస్య చిన్నదైనా తన దృష్టికి వస్తే వెంటనే స్పందిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు ఎమ్మెల్యే బిఎల్ఆర్. ఇదిలా ఉంటే ఎప్పుడు ఏ శాఖ మీద ఎమ్మెల్యే తనిఖీలు చేస్తారోనని వివిధ శాఖల అధికారులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారట. మరోవైపు విధుల్లో అలసత్వం వహిస్తే తగ్గేదే లేదంటూ పుష్ప స్టైల్లో మాస్ వార్నింగ్లు ఇస్తున్నారట ఎమ్మెల్యే. పనిచేయడం ఇష్టం లేదంటే బదిలీపై వెళ్ళిపోండి అంటూ కరాఖండిగా చెప్పేస్తున్నారట. మిర్యాలగూడ ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు, ఆయన అనుసరిస్తోన్న సరికొత్త పాలనా తీరుకు ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్తో పాటు ఆయన పనితీరుకు మంచి మార్కులు పడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.